2 minutes అంటే డిసైడ్ చేసేసారు వాళ్ళు, పర్లేదు. ఓకే, ఎవరు కూడా అరెస్ట్ అవ్వాలని కోరుకోరు కానీ ఆయన డిసైడ్ చేశారు, మేము అరెస్ట్ చేయి, మేము నిన్ను పెద్దవాడిని చేయమన్నారు కదా. ఓకే, ధన్యవాదాలు మీకు వివేక్ బాబు గారు, ఎందుకంటే మీరు డిసైడ్ చేసినట్టుగా అరెస్ట్లు అవుతాయి అని చెప్పి డైరెక్ట్ గానే ప్రజలకి ప్రైమ్ 9 వేదిక సాక్షిగా చెప్పారు. మేము అనుకుంటే అరెస్ట్ చేస్తాం, అంటే ఇతను పెద్దవాడిని చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ఒప్పుకున్నందుకు సంతోషం. రెండు పాయింట్ నెంబర్ 2, మీ టైం వచ్చాడు మీరు చెప్పండి. 2, రాప్తాడులో 1200 మంది పోలీసులు పెట్టారు, ఇంకా నయం 1,00,000 మంది పోలీసులు పెట్టారని చెప్పాల, సంతోషిస్తాం. 1200 మంది పోలీసులు పెట్టారా? 1200 మంది పోలీసులు పెడితే హెలీప్యాడ్ దగ్గరికి ఎలా వస్తారండి ప్రజలు? ఎలా వస్తారు హెలీప్యాడ్ దగ్గర? కార్యకర్తలకు బుర్రలు ఉన్నావు కాబట్టి వస్తారు. అలాగా కార్యకర్తలకు బుర్రలు ఉన్నావు కదా, తోసుకొని వచ్చేయడమే తెలుసు, అందుకే 1200 మంది. అబద్ధాలని 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానల్, 500 యూట్యూబ్లు మీలాంటి కుహానా మేధావులంతా చెప్తే అదే నిజమైపోదు. సో ఒకసారి గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే మీడియాలో చెప్పేదంతా నిజమే. మరి పోలీసులు భద్రత కల్పించలేదు కాబట్టి అక్కడ జరిగిందనేది క్లియర్. కానీ జరిగిన దాని మీద మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. రెండోది నేను క్లియర్ గా చెప్తున్నా, వాళ్ళు ఏమంటారు, మాకు అధికారం ఇచ్చారండి, మేము అధికారం ఇస్తే ఇలానే చేస్తాం అంటున్నారు. అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలు మీరు ఇస్తానన్నటువంటి సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చారు, దాన్ని నెరవేరుస్తానికి అధికారం. అల్లగాండ రోజు కేసులు పెడతాం, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాం, అక్రమంగా అరెస్టులు చేస్తాం అంటే చెయ్యండి, ఏమైంది? 5లో 1 అయిపోయింది ఆల్రెడీ, 5లో 1 ఏడాది అయిపోయింది, 4. దాని తర్వాత అధికారం శాశ్వతం కాదు కదా. కళ్ళు నెత్తికెక్కినాయి అన్నారు కదా, ఇప్పుడు ఎవరికి నెత్తికెక్కినాయో, ఎవరికి నెత్తి పైకెక్కి వీరంగం సృష్టిస్తున్నాయో ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. మీ జనసేనలు కూడా కొట్టిన దిక్కుది వాళ్ళే తెలుగుదేశం కొడితే రేపొద్దున రెడ్ బుక్ అనేది పిచ్చి కుక్క, అది మమ్మల్ని గడిచినా రేపొద్దున మిమ్మల్ని కూడా గడిచింది, అది మీరు కూడా గుర్తుంచుకోవాలి. సో జనసేన వాళ్ళకి బాగా ఏ విధంగా లోకల్లో ఉన్నటువంటి నాయకత్వం వాళ్ళ మీద దాడులు చేస్తుందో మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఒకటి బట్టలు ఓడదీస్తామంటే ఏం ఓడదీస్తామన్నాం, బట్టలు వాళ్ళ బట్టలు ఓడదీసి ఎవరు చూస్తామంటున్నా. మీరు కాకి డ్రెస్ వెనక వేసుకున్నటువంటి కాకి డ్రెస్ ముసుగులో వేసుకున్నటువంటి పచ్చ దొక్కాన్ని ఓడదీసి కోర్టులో న్యాయస్థానంలో నిలబడతా ఉన్నాం. దాన్ని ఏదో బట్టలు పదిస్తాం చూస్తాం, ఎప్పటికది వాళ్ళకి అదే ఆలోచన. జనసేన తెలుగుదేశం వాళ్ళకి అదే ఆలోచన కాబట్టి ఇదే కనపడుతుంది. ఒకటి క్లియర్ గా చెప్తున్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసినటువంటి ఏ పోలీస్ అధికారిని కూడా వదలం, ఏ అధికారిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. తెలుగుదేశం నాయకులు ఎవరైతే మమ్మల్ని వేధించాడో వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, మళ్ళీ చెప్తా ఉన్నాం.